హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఇంకా ఉదయాన్నే అత్తయ్య గారు దోసలు వేద్దామని చెప్పేసి దోస పిండి అయితే తీశారు అలాగే ఇంకొంచెం గారెల పిండి కూడా ఉంటే చిట్టు గారెలాగా గారెలు కూడా వేశారండి మీకు చూపిస్తాను ఇంకా దోస పిండి తోటి దోసలు అవి వేసేసిన తర్వాత టీ అయితే పెట్టేశారు అలాగే ఒక పక్కన పప్పు ఆనపకాయ తోటి కర్రీ కూడా చేసేసారండి ఇవాళ అత్తయ్య గారికి కొంచెం ఖాళీ దొరికిందనమాట అందుకని చెప్పేసి ఎర్లీగా అయితే కర్రీ అది చేసేసారు అది పొంగిపోయింది కదా కుక్కర్లోని అది మూత తీసిన వెంటనే ఎక్కువగా అయిపోయినట్టు వచ్చింది అందుకని వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుని తాలింపు అయితే పెట్టారు మా అత్తయ్య గారికి టైం ఉంటే కనుక ఇంక నేను వచ్చి వండుకోవడం ఇబ్బంది లేకుండా మా అత్తయ్య గారే వండేసి అయితే వెళ్తారనమాట మరి మీ ఇంట్లో ఏంటి విశేషాలు స్పెషల్గా ఏం చేసుకున్నారో కమెంట్ చేయండి ఇంకా చిట్టుగారులు అన్నాను కదా ఇదిగోండి చిట్టుగారులు చాలా బాగా వచ్చాయండి అసలు ఆయిల్ చాలా తక్కువగా పీల్చుకున్నాయి అనమాట వీటిని తిన్నప్పుడు నాకేం గుర్తొచ్చింది తెలుసా పెసర పునుగులు ఉంటాయి కదా పెసర పునుగులు మీకు ఎవరికైనా ఐడియా ఉందో లేదో వాటిని కూర కూడా వండుకుంటారు ఆ టేస్ట్ అయితే వచ్చిందండి చాలా బాగున్నాయి నిన్న నైట్ మా వారికి గారెలు తినాలనిపించిందని చెప్పేసి నిన్న మధ్యాహ్నం పిండి అయితే నానబెట్టారనమాట నానబెట్టి రాత్రి అయితే గారెలు వేశారు మామూలుగా జస్ట్ టిఫిన్లా అనమాట టిఫిన్ టైప్లో వేశారు ఇంకా అందరూ అవే తిన్నారనుకోండి అందులోకి కాంబినేషన్గా వచ్చేసి పల్లి చట్నీ చేశారు ఇంకా మార్నింగ్ అయితే కొంచెం పిండి ఉందని చెప్పి అలా గారెలు వేశారనమాట ఎంతైనా అప్పటికప్పుడు రుబ్బుకున్న పిండి కన్నా మనం నిలవ ఉన్న పిండే టేస్ట్గా ఉంటుంది కాబట్టి పెసర పునుకులు తింటున్న టేస్ట్ అయితే వచ్చింది నాకు ఇక్కడ నేను వీడియో తీసుకుని బిజీలో ఉంటే మా పాప నేను పలకట్లేదని అమ్మ అమ్మ అని మీనింగ్ని మార్చేసి చిన్నమ్మ చిన్నమ్మ అని పిలుస్తుంది రైస్ వండేశారు పప్పు అయితే వండేశారు ఇంక నేను వచ్చిన తర్వాత దొండకాయ ఫ్రై పెట్టమన్నారు మావయ్య గారు ఇంకా నేను వచ్చిన తర్వాత వెంటనే దొండకాయ అది కోసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట నేను ఈ కర్రీ ఎలా వండాలనుకున్నానంటే అటు ఫ్రైలా కాకుండా ఇటు ఇగురులా కాకుండా జస్ట్ మీడియం టైప్లో వండుదాం అనుకున్నాను అలాగే వండాలండి కాకపోతే కొద్దిగా మాడిందనమాట ఫస్ట్ అయితే ఎలా చేయాలి ఏంటన్నది అయితే ప్రాసెస్ చెప్పేస్తాను ఈ దొండకాయ ఫ్రైలోకి కొంచెం కొబ్బరి కూర వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంట్లో కొబ్బరి చెక్క ఉండాలి దేవుడి దగ్గర పెట్టింది ఫ్రిడ్జ్లో పెట్టారనమాట బాగుందో లేదో చూసాను కానీ బూజు పట్టేసింది ఫ్రిడ్జ్లో కూడా ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది చెప్పండి అందుకే ఇంక నార్మల్గానే ఫ్రై అయితే పెట్టేశాను అయితే నేను ఎలా చేశాను అనేది మీకు చూపిస్తూ ఎలా చేశానో కూడా చెప్పేస్తాను ఫస్ట్ అయితే 2 మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసుకుని ఆయిల్లో వేయించుకోవాలన్నమాట ఇక్కడ నేను దలసరిగా ఉంటుందని చెప్పి కుక్కర్ అయితే తీసుకున్నాను కానీ అయినా సరే కొంచెం లైట్గా మాడిపోయింది అనమాట అది నా పొరపాటే అయితే ఆనియన్స్ వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా మగ్గించుకోవాలన్నమాట మగ్గించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుని కొంచెం సేపు మూత పెట్టుకుని ఒక 5-6 నిమిషాల తర్వాత ఇంకొకసారి అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి ఒక 5 మినిట్స్ మగ్గిపోయిన తర్వాత చూసారా ఎంత దగ్గరగా అయితే వచ్చేసిందో కర్రీ కాయగూరలు మనకి ఎగిరైనా పులుసులైనా ఎక్కువగా కనిపిస్తాయి కానీ ఇలా ఫ్రై అంటే మాత్రం మనం కోసిన వాటికన్నా చాలా తక్కువ అయితే అయిపోతుంది కదా కూర అయిన తర్వాత నేను కొద్దిగా కారం వేసుకున్నాను మనకి దొండకాయ ఫ్రైలోకి కారం వేసుకోకపోయినా చాలా బాగుంటుంది కానీ కొంచెం కారం వేసుకున్నాను కొద్దిగా ఉప్పు వేసి ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించుకుంటే కర్రీ అయితే అయిపోతుంది నేను మా పాపకి జడేసానని చెప్పి వచ్చేటప్పటికి కొంచెం లైట్గా మాడిపోయింది అనమాట కానీ పర్లేదు లైట్గానే మాడింది కానీ కర్రీ మట్టుకి చాలా బాగుంది పప్పుల్లోకి చారులోకి చాలా బాగుంటుంది కదా దించేసుకునే ముందు కొంచెం కరివేపాకు వేసుకుని దించేసుకుంటే సరిపోతుంది అయితే ఇవాళ నేను మీకు ఒక టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నాను అదేంటంటే సడన్గా మనకి హార్మోనల్ చేంజెస్ వల్ల చాలామందికి అబ్బాయిలకే కానీ అమ్మాయిలకే కానీ చిన్నపిల్లలకే కానీ కొంచెం తెల్లగా సోబి మచ్చల టైప్లో వస్తాయి కదా స్కిన్ మీద లేదా బాడీ మీద అలా వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు మనం ఏదేదో ఫీల్ అయిపోతాము ఇదేదో పెద్ద ఏదైనా స్కిన్ డ్యామేజ్ అంటావా లేకపోతే ఏదైనా చర్మ సమస్యలు అంటావా అనుకుంటారు అలా ఏం కాదండి దానికి ఏం పెద్ద భయపడక్కర్లేదు హాస్పిటల్ చుట్టూ అసలు తిరగని అవసరం లేదనమాట పచ్చిది పసుపు కొమ్మ అని ఉంటుంది ఆ పచ్చి పసుపు కొమ్మని మనం డైలీ అరగదీసి రాస్తే కనుక వెంటనే తగ్గిపోతాయి ఈసారి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీకు అది చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటని ఐడియా లేని వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కదా యూట్యూబ్లో కొడితే చాలా వస్తాయి కానీ నా వేలో నేను చెప్పాలి కాబట్టి మీకు యూజ్ అవుతుంది యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడలేని వాళ్ళు జస్ట్ ఇలా వంటది చేస్తున్నప్పుడు ఒక టిప్గా చెప్తే మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్పి చెప్తున్నాను
ఇంకా గారెల్లోకి నేను వేసుకు తిన్నానండి. ఫ్రై చాలా అంటే చాలా బాగుంది. అలాగే చారులో కూడా చాలా టేస్టీగా ఉంది. ఇది వచ్చేసి నైట్ అనమాట. అత్తయ్య గారు ఇంట్లో వాళ్ళ కోసం చపాతీలు అయితే చేశారు. చపాతీలు చాలా సాఫ్ట్గా వచ్చాయి. చపాతీలు సాఫ్ట్గా రావడానికి ఏంటంటో కలుపుతారు. అవి ఏం అవసరం లేదు. జస్ట్ మనం వాటర్తోనే చాలా అంటే చాలా బాగా మిక్స్ చేసుకోవచ్చు. కాకపోతే మిక్స్ చేసుకునే విధానం కరెక్ట్గా అయితే ఉండాలన్నమాట. ఈసారి నేను చపాతీ పిండి కలిపినప్పుడు కూడా చూపిస్తాను. ఒకసారి చూపించినట్టు గుర్తు, మళ్ళీ ఇంకొకసారి చూపిస్తానండి. ఇంకా అందులోకి వచ్చేసి బంగాళదుంప ఈరైతే పెట్టారు. మా అత్తయ్య గారు చాలా బాగా చేస్తారండి కర్రీస్. ఇంక ఇంతేనండి వీడియో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.